అలాగే రెండోదిగా చూడండి, ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడకు ఎల్యాషీబు టోబియాతో టోబియాతో బంధుత్వం కలగ చేసుకుని, టోబియా ఎవరు గుర్తొచ్చిందా? ముగ్గురు ఎవరో ఆ? ఆటంకాల పరిశ్రమలు ఎవరో టోబియా, సబ్బలటు, గేసెము. సో ఈ ముగ్గురులో ఈ టోబి అన్నవాడు ఈ ప్రధానుడైనటువంటి, అంటే వీరిలో ఉన్న వారితో విజయం అందుకుని ఉంటాడు బహుశా. అందుకనే ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలగజేసిన. బంధుత్వం ఎప్పుడు ఏర్పడుతుంది? ఆ ఏదన్నా ఖచ్చితంగా బంధుత్వం ఏర్పడుతుంది వివాహంలోనే. ఇప్పుడు నువ్వు నాకు అన్నయ్యరా, నువ్వు అన్నయ్యరా ఉండమని అబ్బాయిని అన్న, అది అవ్వదు, అది అవని పని అది. ఇప్పుడు బంధుత్వం ఎప్పుడవుతుంది? ఈరోజు ప్రధానం జరిగింది అంతెందుకు. అవతల మరి అద్దెం వారు వారి దాసరోళ్ళు. బంధుత్వం ఏర్పడిందంటే ఒక నిబంధన ద్వారా, ప్రధానమైన నిబంధన ద్వారా వారు పరిశుద్ధ వివాహానికి అనగా జతపరచడానికి నిబంధన చేసుకున్నారు. అంటే బంధుత్వం కలుపుకుంటున్నారు ఒక నిబంధన ద్వారా. అదే ప్రధాన కార్యక్రమం, అంతకుమించి ఏం లేదు. ప్రధానం అంటే ఏంటంటే ఒక నిబంధన చేసుకుంటారు, ఒక ఒప్పందం, ఒక అగ్రిమెంట్. ఎంగేజ్మెంట్ అంటే ఎంగేజ్ అవడం, అంటే ఒక బంధం, రక్త సంబంధాన్ని ఏర్పరచుకోవడం. అది దైవ సాక్షిగా పెళ్లికి ముందు జరిగేది ప్రధానం, జరిగింది అదే. సో ఒకలాంటి బంధుత్వం ఏర్పడిందంటే ఖచ్చితంగా ఈయన ఇవ్వందుకున్నాడు. ఖచ్చితంగా అంటే అబ్బాయిని ఇచ్చుంటాడో అమ్మాయిని ఇచ్చుంటాడో తెలియదు, కానీ మొత్తం మీద బంధుత్వం ఏర్పరచుకుని ఆ బంధు ప్రీతితో ఏం చేశాడు? దేవుని సంబంధించిన గదిని ఈయన గారికి ఇచ్చేస్తారు. ఈయన ఎవరు? ఎల్యాషీబు గారు ఈ టోబియా బంధుత్వం కలుపుకున్నాడు కదా, ఆ ఫేవరిజం చూపించి ఈ టోబియాకి ఏం చేశాడు? ఆ గదిని ఇచ్చేశాడు. అది గుర్తిస్తాడు. ఏంటి? దేవుని సంబంధించిన గదిని మన మీదే వ్యతిరేకత కూడగట్టుకున్న టోబియాతో బంధుత్వం పెట్టుకుని నీవు ఇవ్వడం ఎంత మాత్రమో సరైనది కదని, గదిలో ఉన్న వస్తువులన్నీ అంటే దేవుని సంబంధించిన సామాగ్రి పెట్టాలి అందులో. ఆ సామాగ్రి తీసి ఈ టోబియా అనేవాడు ఏంటంటే దాని ఇష్టానుసారంగా దేవుని సంబంధించిన, అంటే ఒక రకంగా చెప్పాలంటే చర్చికి అటాచ్డ్గా ఒక గది పెట్టుకున్నారు. ఆ గది నిమిత్తం ఏంటి? సేవకుల నిమిత్తం వాడుకోవాలనుకోండి. సపోజ్ మనం సొంత పనులకు వెళ్ళి సొంత ఆటలకు వాడుకుంటే అవ్వదు ఒక రకంగా చెప్పాలంటే. పూర్వం, ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు గుళ్ళు ఉన్నాయి, ఫేమస్ అయిన అన్య గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళకి సంబంధించినటువంటి దాని ఏమంటారు, ధనాగారం ఉంటుంది, రాజులు కట్టించేవారు. ఇప్పుడు సపోజ్ గుడి ఉందండి, అన్యుల గుడి ఉంది, హిందూ గుళ్ళు ఉన్నాయి, వానికి సంబంధించినటువంటి పూర్వం ధనాగారాలు ఉండేవి. ఇప్పుడు అనంత పద్మస్వామి టెంపుల్ ఉందా, ఎక్కడ మన తమిళనాడు ఎక్కడ ఉంటుంది. సో ఆ గది తలుపులు తెరిపితే విపరీతమైనటువంటి బంగారం బయటకు వచ్చిందంట. అంటే దేవునికి ఇచ్చేటువంటి కూడా భద్రపరుస్తారు, దేవునికి అర్పణలు ఇచ్చేవన్నీ కూడా భద్రపరుస్తారు, గదిలో స్టోర్ చేస్తారు. ఆ గది దేని నిమిత్తం? దేవుని నిమిత్తమే, ఆ ఉపకరణాల నిమిత్తమే. లేదు ఖాళీ చేసి నేను అందులో కొలువు తీస్తాను, నేను రెస్ట్ తీసుకున్నాను కుదరదు.